వేడి వేడిగా గుమగుమలాడుతూ మంచి కలర్ఫుల్గా క్యాబేజీ ఫ్రై బయట హోటల్స్లో ఎక్కడైనా ఫంక్షన్స్లో తినేటప్పుడు ఇంతే చేస్తారండి. వాళ్ళ సీక్రెట్స్ ఏంటో ఈ వీడియోలో అయితే చెప్పేస్తాను. మంచి కలర్ రావడానికి కూడా కారణం చెప్తాను. వాళ్ళు యూస్ చేసే టిప్స్ అయితే ఇలాంటివేనండి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ వైఆర్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, మీరంతా ఎలా ఉన్నారు? కామెంట్ చేయండి. వర్షాలు ఎక్కువగానే ఉంటున్నాయి కదా. నేనైతే బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కూడా ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో క్యాబేజీ వేపుడు కూర మనం కర్రీ పాయింట్స్లో ఇంకా రెస్టారెంట్స్లో క్యాటరింగ్స్లో చూసినప్పుడు క్యాబేజీ ఫ్రై స్మెల్ లేకుండా, క్యాబేజీ స్మెల్లే లేకుండా చాలా గుమగుమలాడుతూ ఉంటుంది. ఇంకా మంచి కలర్ ఉంటుంది, మంచిగా టేస్ట్ కూడా ఉంటుంది. కానీ మనం ఇంట్లో ఎప్పుడు ట్రై చేసినా క్యాబేజీ ఒకలాంటి స్మెల్ అయితే వస్తూ ఉంటుంది. ఇంకా టేస్ట్ కూడా అంత బాగా రాదన్నమాట. అదే ఎందుకో వాళ్ళ సీక్రెట్స్ ఏంటో ఈ వీడియోలో అయితే చెప్పేస్తాను. స్కిప్ చేయకుండా చూసేసేయండి చివరి వరకు. వీడియోని ఒక లైక్ చేసేసి వీడియో చూడడం అయితే స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే లైక్ ఈ వీడియోని ఇంకొంతమందికి అయితే షేర్ అయ్యేలా చేస్తుంది. అందుకే ఇంతలో అడుగుతున్నాను అనమాట. ప్లీజ్ లైక్ అయితే చేయండి, చూసేవాళ్ళు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్తే క్యాబేజ్ని అయితే నేను నీట్గా వాష్ చేసేసి పైన వాడిపోయిన లేయర్స్ ఉంటాయి కదా, అవన్నీ తీసేసుకొని నీట్గా ఇలా చిన్న చిన్న ముక్కలుగా స్క్వైర్స్లా వచ్చేటట్టు నీట్గా అయితే కట్ చేసుకుంటున్నాను. క్యాబేజ్ని మనం మిగతా కర్రీస్లో యూస్ చేసేటప్పుడు ఎలా కట్ చేసినా పర్లేదు, కానీ వేపుళ్ళకి ఫ్రైస్కి కట్ చేసుకునేటప్పుడు మాత్రం ఇలా స్క్వేర్స్గా చిన్న చిన్నగా ఉండేటట్టుగా చూడటానికి నీట్గా ఉండేటట్టుగా కట్ చేసుకుంటే ఫ్రై చూడటానికి నీట్గా ఉంటుందన్నమాట. ఫస్ట్ చూడటానికి నీట్గా ఉండాలి కదా. తర్వాత నేనైతే మొత్తం కట్ చేసేసుకున్నాను. నేను 1/2 kg క్యాబేజీని అయితే తీసుకున్నాను. తర్వాత స్టవ్ మీద ఒక వెడల్పాటి ప్యాన్ పెట్టుకొని ఒక 2-3 స్పూన్లు ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఒక 7-8 వెల్లుల్లి రెమ్మలను చితకొట్టుకుని వేసుకున్నాను. కాస్త ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసేసి మనం కట్ చేసుకున్న క్యాబేజీ మొత్తాన్ని ఇందులో వేసేసి పోపు మొత్తం పట్టేటట్టు ఒక్కసారి కలిపేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే క్యాటరింగ్స్ వాళ్ళు క్యాంటీన్ వాళ్ళు యూస్ చేసే ఒక మంచి టిప్ అయితే చెప్తాను చూడండి. స్మెల్ అస్సలు రాకుండా గుమగుమలాడుతూ ఉండాలంటే చిటికెడు పంచదార వేస్తే సరిపోతుందండి. ఒక్క పించ్ అనమాట. ఇంత చిన్న స్పూన్లో నేను పావు వంతే తీసుకున్నాను. చూస్తున్నారు కదా. ఈ కాస్త పంచదార చల్లడం వల్ల క్యాబేజీ స్మెల్ అస్సలు రాదు. ఉడికేటప్పుడు మంచి స్మెల్ అయితే వస్తూ ఉంటుంది. మంచిగా టేస్ట్ కూడా బ్యాలెన్స్ అవుతుంది. తర్వాత ఒక చిటికెడు సాల్ట్ని కూడా వేసేస్తున్నాను. ఇదేనండి మనకు కర్రీ పాయింట్స్లో వాళ్ళు చేసినప్పుడు స్మెల్ అస్సలు రాకుండా ఉండడానికి కారణమైతే అదే అన్నమాట. మంచి కలర్ రావడానికి కూడా కారణం చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూసేసేయండి. ఈ చిన్న చిటికెడు సాల్ట్ వేయడం వల్ల క్యాబేజ్లోంచి వాటర్ అంతా వచ్చి మంచిగా ఉడుకుతుందన్నమాట. తర్వాత మళ్ళీ బ్యాలెన్స్ చేసుకోవచ్చు సాల్ట్ని. ఇలా మంటని సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉండాలి, వదిలితే మాడిపోతుంది. తర్వాత ఒక ఆనియన్ని కూడా ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకొని కలిపేస్తున్నాను అనమాట. ఇవన్నీ మొత్తం కలిసేటట్టుగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని అప్పుడప్పుడు మూత తీసి కలుపుకుంటూ ఉడికించుకోవాలి. క్యాబేజీలో తర్వాత కొంచెం పసుపు కూడా వేస్తున్నానండి. క్యాబేజ్లో మంచి కలర్ రావడం కోసం మనం ఎండుమిర్చి పౌడర్ వేస్తుంటాం కదా, అలా కాకుండా పోపు వేసేటప్పుడు ఒక 4-5 పచ్చిమిర్చిని చీలికలు చేసుకొని కానీ కట్ చేసుకొని కానీ వేసేసుకొని కలుపుకుంటే కారం వస్తుంది, కలర్ రాదన్నమాట. మంచి కలర్ అయితే ఉంటుంది. మంచిగా వైట్ కలర్లోనే ఫ్రై ఉండడానికి ఇది ఒక మంచి టిప్ అన్నమాట. వాళ్ళు యూస్ చేసే టిప్స్ అయితే ఇలాంటివేనండి. ఇక ఇదైతే పచ్చి కొబ్బరి పౌడరు. చూస్తున్నారు కదా ఎంత వైట్గా ఉందో. అస్సలు ఎక్కడ బ్లాక్గా కొంచెం కూడా లేదు కదా. ఇలా కొబ్బరి వైట్గా రావడానికి ఒక పచ్చి కొబ్బరిని నీట్గా పౌడర్ చేసుకోవడానికి ఎలాంటి టిప్స్ యూస్ చేయాలో మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే ట్యాగ్ చేస్తాను. ఒక్కసారి వీడియో కింద ఉన్న టైటిల్పై క్లిక్ చేస్తే డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. వీడియో లింకులు అయితే ఉంటాయండి, వాటిని ప్రెస్ చేసేసి అయితే చూసేసేయండి. ఇక్కడ చెప్పాలంటే వీడియో చాలా లెంతీ అయిపోతుంది. ఇక ఇది పౌడర్ మొత్తాన్ని వేసేసి నీట్గా ఇలా కలిపేసుకుంటే ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఒక్కసారి టేస్ట్ చూసుకొని సాల్ట్ అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. చూస్తున్నారు కదా పొడి పొడిలాడుతూ మంచి కలర్ఫుల్గా గుమగుమలాడుతూ ఉందండి. పచ్చి కొబ్బరి వేసాం కదా, చాలా మంచిగా టేస్ట్ అయితే వస్తుంది. తర్వాత ఒక సర్వింగ్ బౌల్లోకి ఇలా సర్వ్ చేసేసుకుంటే వేడి వేడిగా గుమగుమలాడుతూ మంచి కలర్ఫుల్గా క్యాబేజీ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. ఒక్కసారి మీ ఇంట్లో వాళ్ళకి ఇలా చేసి పెట్టండి, నచ్చని వాళ్ళు అంటూ ఉండరు. మనము బయట హోటల్స్లో ఎక్కడైనా ఫంక్షన్స్లో తినేటప్పుడు ఇంతే చేస్తారండి, ఇలాగే చేస్తారు. చాలా బాగుంటుంది కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.